ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ మీద పడి ఈరోజు ఏడుస్తున్నారు. ఒకరి ఉసురు తగులుతుంది. వారు మొగుడు లేని ఒక స్త్రీ, అలాగే గర్భస్థ స్త్రీ. వీరిలో ఎవరైనా కావచ్చు, కానీ వారి ఉసురు తగలబోతుంది. వారు మీ పైన ఏడుస్తున్నారు. ఏం జరగబోతుంది వారి వల్ల అంటే మీ జీవితం వెనక్కి వెళ్తుంది. అయితే మీ కష్టం పగవారికి కూడా రాకూడదు. ఏం జరుగుతుంది అసలు? ఆ స్త్రీ ఎందుకు మీ మీద కన్నేసింది? వారి ఉసురు మీకు తగులుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జాగ్రత్తగా ఆలకించే ప్రయత్నం చేయండి. ఈ కష్టంలో మిమ్మల్ని భగవంతుడే కాపాడుతాడు. ఓం నమ శివాయ. కింద కామెంట్లో ఓం నమ శివాయ అని ఒకసారి పరమశివుని తలుచుకోండి. ఇక వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు చాలా మంచివారు, పొదుపరులు, మంచి మనసు కలిగిన వారు, ఎదుటి వారి గురించి ఆలోచించేవారు. ఎంత మంచిగా ఉంటే అన్ని కష్టాలు వస్తాయి. ఈ విషయం వీరికి అర్థం కావడం లేదు. నేను మంచిగానే ఉంటాను, ఎదుటి వారికి మంచి చేస్తాను, భగవంతుడు ఇదే చెప్పాడు కదా అని చెప్పి ఆలోచిస్తారు. కానీ కొంతమంది కిలాడీలు ఉంటారు. ఆ యొక్క కిలాడి స్త్రీని ఈ రోజున మీ యొక్క కష్టానికి కారణమవుతుంది. మీ యొక్క సమస్యలను పదింతలు చేయబోతుంది. కొంతమంది స్త్రీలు ఉంటారండి, వారిని ఇలా అనడం మాకు కూడా నచ్చటం లేదు. కానీ మరీ ముఖ్యంగా వీరి జీవితంలోనే ఒక గర్భస్థ స్త్రీ అండి. మీ ఇంటిలోని స్త్రీ కావచ్చు, చుట్టుపక్కల ఉన్న స్త్రీ కావచ్చు, ఆ స్త్రీ మీ పైన శత్రుత్వాన్ని పెంచుకుంటుంది. కానీ తీయటి మాటలతో మీకు చాలా వరకు కూడాను ముందుకు వస్తుంది. కానీ వారి కడుపులోనే విషం ఉంది. గర్భస్థ స్త్రీ అయ్యుండి కూడా ఎదుటి వారి మీద పడి ఏడుస్తూ ఉంటుంది. అందుకే ఈ యొక్క తీవ్రత ఎక్కువ అయింది. ఈ రోజున వారి వలనే మీరు కష్టాలని అనుభవిస్తారు. లోపల తెలియని బాధ. ఇంటి నుండి వెళ్ళిపోదామా, లేదా బాధ్యతలు వదిలి పక్కకు తప్పుకుందామా, ఏదో ఒక పిచ్చి ప్రవర్తన, కోపం, ఆవేశం, భావోద్వేగం ఎక్కువైపోతుంది. మీ యొక్క కుటుంబాన్ని మీరే కూల్చుకునే విధానంగా మీ మనసు తయారవుతుంది. ఈమె కిలాడి స్త్రీ, అలాగే మొగుడు లేని ముండ స్త్రీ కూడాను. వారిని ఈ విధంగా మాటలతో అవమానించడం మా ఉద్దేశం అస్సలు కాదు. కానీ కంటికి కానపించినంత మంచి వారు కాదు వీరు చాలా వరకు కూడాను కంకణం కట్టుకున్నారు. మీ జీవితాన్ని నాశనం చేసే ఆ అతలాకుతలం చేసి మిమ్మల్ని చావు దెబ్బ కొట్టేందుకే ఈ యొక్క గర్భస్థ స్త్రీ కంకణం కట్టుకుంది. ఈ స్త్రీ కాకపోతే మొగుడు లేని స్త్రీ. మీరిలోని ఎవరైనా కావచ్చు, కానీ మీలాంటి అమాయకుల మీద అమాయకత్వం ఏంటంటే ఏది తెలియకుండా అలా ముభావగా ఉండేవారు అంటే కాదు. ఎంతో తెలివితేటలు కలిగిన మీరు, ఎంతో చాకచక్యంగా ఉండే మీరే, కానీ ఎంత బాగున్న మీరు అయినా ఎక్కడో ఒక చోట బొల్తా పడతారు కదా. ఆ యొక్క బలహీనత తెలిసిన స్త్రీని మిమ్మల్ని బోత కొట్టిస్తుంది, బురుడికి వస్తుంది. ఈ రోజున మిమ్మల్ని దండష్ట రూపంలో ఇబ్బంది పెట్టవచ్చు, మానసిక వేదనకు గురి చేయవచ్చు. సమస్య లేని చోట సమస్య పుట్టించేస్తుంది ఈ స్త్రీ. స్త్రీల వల్ల రాజ్యాలు పోయిన రాజులు ఎంతోమంది ఉన్నారు. స్త్రీల వల్ల గొడవలు అయిన ఇల్లు ఎన్నో ఉన్నాయి. స్త్రీల వల్ల సమస్యలు కొని తెచ్చిపెట్టుకున్న స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. ఈ రాశివారు, ఆడవారైన మగవారు అయినా ఈ రోజున ఈ గర్భస్థ స్త్రీ లేదా మొగుడు లేని ముండ స్త్రీ వలన ఎన్నో సమస్యలు మీ దరికి చేరబోతున్నాయి. ఇదంతా కూడా ఈ రోజున జరగడం పక్కాగా ఉంటుంది. మీరు ఈ సమస్య విషయంలో జాగ్రత్త వహించండి. ఓ కంట కన్నేసి ఉంచండి. ఈ సమస్య మీ దాకా ఈరోజు వచ్చింది. మీ జాతకం ప్రకారం, మీ కుండలి ప్రకారం ఈరోజు ఇలా జరగబోతుంది. జాగ్రత్త. మీకు మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మరవద్దు. ప్రతి ఒక్క జీవితంలో కూడాను మనకి ఎవరికి కూడా తెలియని ఎటువంటి అపకారం చేయకపోయినా, ఎటువంటి నష్టం మనం చేయకపోయినా మన మీద కొంతమంది వ్యక్తులు పగబడిపోతూ ఉంటారు. కారణం ఏమిటి అని చెప్పి ఆలోచిస్తే
ఏది ఉండదు. ఒక్కసారిగా వారి మనల్ని ఇంత ఎత్తులో చూడలేకపోతుంటారు. లేదా మంచి డ్రెస్ వేసుకున్న, మంచిగా తింటున్నా, మంచిగా నలుగురితో కలిసి వెళ్తున్నా కానీ, నలుగురితో కలగలిసి సరదాగా గడుపుతున్నా కానీ, ఏదైనా సినిమాకి వెళ్తున్నా, షికారుకి వెళ్తున్నా, కాస్తంత పండగ మంచిగా చేసుకున్న మనల్ని చూడలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకని చెప్పి ఆరా తీస్తే దానికి సమాధానం ఉండదు. అది వారికి మాత్రమే తెలియదు. ఇలాగే ఈ రాశి వారి యొక్క జాతకంలో ఎప్పుడు జరుగుతూ వస్తూనే ఉంది. గత కొద్ది మాసాలుగా ఈ నరదిష్టి ప్రభావంతో సమస్యలు కూడా వస్తూ ఉన్నాయండి. మీ యొక్క జీవితంలో నుంచి అలా రకాలుగా ఇలా జరుగుతుంది. అసలు కారణం అనేది లేకుండా కొన్ని శత్రుత్వాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ రాశి వారి గురించి మొదటగా మనం మాట్లాడుకోబోతున్నాం. వీరు చాలా అంటే చాలా మంచివారండి. ఒక రకంగా చెప్పాలి అంటే అమాయకులుగా చెప్పుకోవచ్చు. అమాయకులు కదా అని చెప్పి తెలివిని వారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. చాలా తెలివైన వారు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వీరు ఎటువంటి నష్టం అనేది కలిగించుకోకుండా వీరు ఎప్పటికప్పుడు కూడా చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. అలాగే ఏదైనా కష్టం వచ్చినా కూడా చాలా ధైర్యంగా పోరాడే మనస్తత్వం కలిగిన వారు. కొంతమంది మిగతా రాశుల వారికి పోల్చుకుంటే మిగతా రాశుల వారు చిన్న కష్టం వచ్చినా సరే దాన్ని భూతార్థంలో పెట్టి చూసి వామ్మో వాయ్యో అని చెప్పేసి గుండె బద్దలు కొట్టేసుకుంటుంటారు. కానీ ఈ రాశి వారికి గుండె బద్దలు కొట్టుకునేంత కష్టం వచ్చినా స్టడీగా నిలబడుతూ ఉంటారు. అలాగే ఎదుటివారు ఎవరైనా కష్టంలో ఉంటే కనుక వారికి దీన్ని చూసి చాలా ఈజీగా నవ్వు వస్తుంది. కానీ వీరికి లోపల బాధ తెలుసు. ఇది ఎంత తేలికగా సాల్వ్ చేసుకోవచ్చు అనేది వీరి ఆలోచిస్తారు. ఎందుకు దీన్ని చూసి మేము ఇంతగా భయపడిపోతున్నాను అని చెప్పి మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటారు. ఈ కష్టాల నుంచి బయటపడడానికి మీకు చాలా మంచి సలహాలు ఇచ్చేవారు ఉంటారు. ఈ రాశి వారి యొక్క సలహాలు పాటించి కష్టాల నుంచి బయటపడిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఇలాగ రకరకాలుగా వీరి యొక్క జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోయే ఉంటే కనుక ఈ రాశివారు చాలా అంటే చాలా తెలివికైన వారు. కాబట్టి భగవంతుడు ఎంత మంచి వాళ్ళకైనా సరే, ఎంత ధైర్యం ఉన్న వాళ్ళకైనా సరే, ముఖ్యంగా చెప్పాలి అంటే ఎక్కువ ధైర్యవంతులకు కష్టాలు వస్తాయని వీరికి ఊహ తెలియక ముందు ఏవి సుఖాలు అనుభవించారో, ఈ జీవితాన్ని అనుభవించారు, ఎంతో అద్భుతాలు చూశారు మనకైతే తెలియదు. ముఖ్యంగా ఊహా వర్షం తర్వాత వచ్చే ఎప్పుడైతే పెళ్ళి అనేది మీ జీవితంలోకి ఎంటర్ అయిందో అప్పటి నుంచి నేను పోని కష్టాలు వచ్చి నెత్తి మీది బండలా పడుతున్నాయి. వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల చాలా బాధలు అనుభవిస్తారు. ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. ఏది కూడా మనశ్శాంతిగా జరగదు. ఏది కూడా అనుకున్నట్టు జరగదు. ఎప్పుడు కూడా కోరుకున్నవి అన్నిటివి జరగవు. ఒక రకంగా చాలా ముఖ్యంగా ఇప్పుడు స్త్రీల గురించి మాట్లాడుకుంటే ఈ రాశి వారి యొక్క స్త్రీల గురించి, పురుషుల గురించి కూడా చెప్తాను. స్త్రీల గురించి ముఖ్యంగా ముందు మాట్లాడుకుంటే వీళ్ళ యొక్క హస్బెండ్ లేదా వీరి యొక్క పార్ట్నర్, భర్త ఎవరైతే ఉన్నారో వీరిని ఎంతగానో టార్చర్ చేస్తారు. అంటే వారికి లేని అలవాటు ఉండదు. ఇది మద్యం తాగడం, ఇంకా ఎక్స్ట్రా బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో, అంటే మందు కాకుండా ఇంకా సిగరెట్ తాగడం కానీ, లేదంటే గుట్కాలు తినడం కానీ, ఇటువంటివన్నీ కూడా వీరికి ఉంటాయి. ఇది మంచిది కాదు అని చెప్పినందులకు గాను ఎన్నోసార్లు వీరి మీద చెయ్యి కూడా చేసుకున్న సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాలు మరొక వివాహిత స్త్రీతోటి ఈ రాశికి చెందిన వేరే అక్రమ సంబంధం అనేది పెట్టుకోవడం వల్ల వీరి జీవితాలు విడిపోయి ఎవరి జీవితాలు వారు చూసుకుంటూ ఉన్నటువంటి జీవితాలు కూడా వీరిలో ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా భర్త లేకపోతే జీవితం ముగిసిపోదు. ఇటు పిల్లల్ని పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలకు మంచి చెడు తేడాలు నేర్పించాలి. పిల్లల్ని ఎక్కువగా అంటే వారి మీద ప్రేమ, వారి మీద ఎక్కువగా ఎఫెక్షన్స్ పెట్టుకొని వారి జీవితంగా బతికిన ఆడవారు చాలామంది ఉంటారు. ముఖ్యంగా ఇటు పుట్టింటి వారి సపోర్ట్ అనేది లేకపోయినా, ఇటు అత్తింటి నుంచి సపోర్టు కూడా లేకపోయినా, వారి కష్టాన్ని వారు నమ్ముకొని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక మగవాడిలాగా జీవితం ముందుకు నెట్టుకొని పిల్లలకు ఒక జీవితాన్ని ఏర్పరిచిన స్త్రీలు చాలామంది ఉన్నారు. ఇటు పురుషులు చూసిన చాలామంది చేత మోసగింపబడడం, నా అని చెప్పి అనుకున్న వారే ఎక్కువగా మోసగించడం, అలాగే నా అనుకున్న వారిని నమ్మి ఎక్కువ ధనాన్ని వారికి ఖర్చు పెట్టడం, ఎక్కడ ఏది కూడా తగ్గకూడదు అనేది ఉద్దేశంతో కొన్ని వీరికి సంబంధించిన ఖర్చులన్నిటివి ఎక్కువగా పెట్టుకోవడం, కొంచెం వీరికి ఏదైతే అవసరమో ఆ అవసరానికి తగినంత కంటే కూడా ఎక్కువగా వాడుకోవడం వలన కొంత అప్ల
అప్పుల పాలైపోవడం, దీనివల్ల కొంచెం సంఘంలోనే గౌరవం అనేది తగ్గడం, దీనివల్ల మానసికంగా కృంగిపోవడం, అయినప్పటికీ కూడాను వాటిని ఎలాగైనా కానీ తీర్చాలనే ఉద్దేశంతో కష్టపడి పని చేసుకొని వచ్చే రూపాయి ఇటు అప్పులు తీర్చుకుంటూ జీవితంలో సుఖాన్ని కానీ సంతోషం కానీ ఎందుకు నోచుకోకుండా జీవితాన్ని అలా గడపాలి కదా అని చెప్పి నెట్టుకుంటూ వెళ్ళి పురుషులు కూడా వీరిలో ఉన్నారు కదా అని చెప్పేసి నెట్టుకుంటూ వెళ్ళి పురుషులు కూడా వీరిలో ఉన్నారు. ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలా బాధలకి వీరి జీవితం అంకితమా అన్నట్టుగా వీరి జీవితంలోనే ఉంటాయండి. ఈ రాశి వారికి చెప్పుకుంటేనే చాలా బాధగా, చాలా కష్టం తప్ప చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. భగవంతుడు పరీక్షలని ఏకదాటిగా మాకే పంపిస్తున్నాడా? రోజులన్నీ కష్టంగా గడ్డుగా గడుస్తున్నాయి. గొంతు మింగుడు పడటం లేదు, మా గొంతు మింగుడు పడటం లేదు, ఏం చేయాలి ఈ సమస్య అని అనిపిస్తూ ఉంటుంది. కానీ పడే వాళ్ళకే మాత్రమే ఇది చాలా బాగా తెలుసు. దీని అర్థం చూసే వాళ్ళకి తెలియదండి. కానీ ఎలాగైనా సరే ఒకటి సాధించాలి, ఈ కష్టాన్ని ఎలాగైనా సరే దాటేయాలి, ఇది మళ్ళీ నా జీవితంలోకి రాకుండా ఉండడానికి నేను ఎలాగైనా సరే పోరాడాలి అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టి ముందుకైతే వెళ్తున్నారు. ఇలా నెట్టుకొస్తున్న వీరికి, ఈ రాశి జాతకులకు కొంచెం కోపం ఎక్కువగా మారింది. అనుకున్నది సాధించాలి అనే పంతం కూడా ఎక్కువ. ఎక్కడ కూడా తగ్గనటువంటి మనస్తత్వం కలిగిన వారుగా మారారు. కొట్టి రాయి శిల్పంగా మారితే వీరి గుండె రాయిలాగా మారిపోయింది. ఏదైనా ఇష్టం లేని వారు ఒక మాట చెప్తే ఆ మాటను ఎందుకు వినాలి అనుకునే వ్యక్తిత్వం కలిగిన వారు వీరు. కొంచెం వీరికి తల్లిదండ్రుల నుంచి జెనెటిక్గా అంటారు కదండి, ఇలా జెనెటిక్గా కొంచెం కోపం, కొంచెం ఆవేశం, ఇంకొంచెం మూర్ఖత్వం, మొండితనం, కొంచెం అప్పుడప్పుడు ఒక్కొక్కరికి విలువ ఇవ్వకుండా మాట్లాడే పరిస్థితి అందరి విషయంలోనే ఇలాగే ఉండరు. కానీ కొన్ని విషయాల్లో ఇలాగే ఉంటారు. ఎవరిని కూడా తుంచి పడేసేలాగా, తీసి పడేసేలాగా ఉండరు. కానీ ఎదుటి వారి యొక్క మాట తీరును బట్టి మీరు కొంచెం గౌరవం ఇవ్వకుండా మాట్లాడతారు. అలాంటి వారి విషయంలో ఒక లెక్కల్లో ఇచ్చి పడేస్తారని చెప్పుకోవచ్చు. అటువంటి మనస్తత్వం కలిగిన వారు. కాకపోతే ప్రతి వ్యక్తికి కూడాను జీవితంలోనే శత్రువులు అనేవారు ఈ రాశి వారికి, ఇటు ఆడవారికైనా సరే ఇటు మగవారికైనా సరే వాళ్ళలోనే ఎక్కువగా శత్రువులు ఉంటారు. ముఖ్యంగా ఒక కిలాడి స్త్రీ తోటి వీరు కొద్ది సంవత్సరాల నుంచి నరకాన్ని పడుతున్నారు. ఎక్కడ తేడా వచ్చింది అనే పాయింట్ని కంటే కూడా వీరు మిమ్మల్ని చూడలేనితనం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఎంతో సంతోషకరంగా, ఆనందదాయకంగా మారాల్సిన మీ జీవితం నరుల దిష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుంది అన్నట్టుగా మీ జీవితం పగిలిపోయింది. అలా వీరి యొక్క దృష్టి దోషం వలన మీ కుటుంబంలోనే చీలిపోయాయి. మీ యొక్క మాటలకు ప్రభావితమయ్యి ఎదుటివారు మిమ్మల్ని లెక్క చేయకుండా మాట్లాడుతున్నారని కూడా చెప్పవచ్చు. ఎక్కడ వీక్నెస్ దొరుకుతుందో కుటుంబంలో వారికి వీళ్ళకి మధ్యన ఎలా చిచ్చు పెడదామా, ఒకరికి గొడవలు మధ్యలోనే ఎలా సృష్టిద్దామా అని చెప్పేసి చూడడానికి ఎప్పటికప్పుడు ఒక కన్ను వేసి ఉంచుతారనమాట. వీరు ఎవరు, అసలు వీరు రక్త సంబంధమా, లేకపోతే బయట వారా, లేదా బయట నుండి మేము ఇంటికి వచ్చిన వాళ్ళ, లేదా మీ ఇంట్లో ఉన్న వాళ్ళ, ఈ విషయం గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క స్త్రీ మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు, బయట నుంచి వచ్చి మీ రక్త సంబంధాన్ని మనవాడిన స్త్రీ అన్నమాట. దాన్ని బట్టి ఆ స్త్రీ మీకు అర్థమవుతుందని చెప్పి ఒక్కసారి ప్రయత్నించండి, అర్థం చేసుకోండి. వారితో జరిగిన నష్టాలు, వారి వల్ల మీకు పడిన ఇబ్బందులు, ఎక్కడ ఏ లూజ్ దొరికితే ఎలా లాగారు, మిమ్మల్ని ఏ యొక్క అవకాశం దొరికినప్పుడల్లా కూడా ఎలా అవమానించారు, మిమ్మల్ని ఇవన్నీ కూడా మీ యొక్క లిస్ట్ అయితే తయారు చేయించవచ్చు అనమాట. ఒక పుస్తకం, పెన్ను తీసుకొని రాసుకొని గట్ట కొద్ది సంవత్సరాల నుంచి కూడా వారి వల్ల మీరు సఫర్ అయిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పుస్తకంలో నిండిపోతుంది. అంతవరకు మిమ్మల్ని టార్చర్ చేశారని చెప్పవచ్చు. మీకు వారంటే ఎప్పుడు కూడా కొంచెం భయం కూడా ఉండదు. ఎక్కడో అంటే నేను ఇలా చేస్తే వారలా ఇంకా ఏదైనా నష్టం వస్తుందేమో, ఎందుకు భయపడని వాళ్ళు కూడా వారి యొక్క గయ్యాలితనానికి, వారి యొక్క గద్దరితనానికి, వారి చుట్టూ ఉండే 10 మందిని చూసి కానీ ఏదైనా కానీ కొంచెం వీరు వెనకడుగు వేస్తూ ఉంటున్నారు. ఇది వారు ఎప్పుడు పసిగట్టేస్తారు. మిమ్మల్ని ఎలాగైనా కానీ ఈ సందర్భంలోనైనా కానీ అడగాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆటలాడుకుంటున్నారు. చాలా వరకు కూడా ఈ క్షణం కూడా ఏ సందర్భం వచ్చినా కూడా ఎక్కడికక్కడ మిమ్మల్ని తొక్కేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ కిలాడి స్త్రీ ఎదురు చూస్తుంది. ఇక్కడ ఒక స్త్రీని కిలాడి అని చెప్పి మాట్లాడినందుకు మొదటిగా మీరు మమ్మల్ని క్షమించాలి.
ఇప్పుడు కూడా ఎవరు కూడా ఒక మాట అనేది ఎదుటివారిని అనేటప్పుడు ఎందుకు అంటున్నారని చెప్పి ఆలోచించి అనాలి. ఎప్పుడూ నోరు జారకూడదు. ఒక వ్యక్తి గురించి కానీ మనం ఇది కుట్ర పెట్టుకొని మనల్ని నాశనం చేయాలి అని చెప్పి, మనల్ని ఎదగకుండా చేయాలని చెప్పి, మన ఇంట్లో గొడవలు పెట్టాలి, మనకి చిచ్చు పెట్టాలని చెప్పేసి చూస్తున్న వ్యక్తులను, ఇంతకంటే మనం చెడు కోరుకునే వారిని చూస్తున్నప్పుడు ఇంతకంటే ఏ గొప్ప పేరుతో పిలవాలో వాళ్ళను మాకైతే అర్థం కాలేదు. కాబట్టి కిలాడి అనే మాట వాడాల్సి వచ్చిందనమాట. కాబట్టి ఇక్కడ స్త్రీని అవమానించినట్టు లెక్క కాదు. ప్రతి స్త్రీ కూడా ఆ ఆదిశక్తితోటి సమానమే. ప్రతి స్త్రీలో కూడా ఆ దుర్గమ్మ తల్లి ఉంటుంది. కానీ కొంతమంది చిచ్చు పెట్టే వాళ్ళు కూడా ఉంటారండి. కొంతమంది ఎలాగైనా కానీ పతనం చేయాలి వీరిని అనే ఉద్దేశంతోనే ఉంటారు. ఒక స్త్రీ మరొక స్త్రీకి శత్రుత్వంగా మారుతూ ఉంటుంది. అలాగే మీ జీవితంలో కూడా ఆ స్త్రీ వలన ఎంతో నరకాన్ని చవిచూశారు. ఒక రకంగా మీ కాపురాలు వేరుపడడానికి కూడా ఈ కిలాడి స్త్రీయే కారణమవుతుంది. ఇలా మీరు ఒకటి కాదు, రెండు కాదు, మీరు గురించి చెప్పుకుంటూ పోతే ఇందాక మేమన్నట్టుగా ఒక పుస్తకమే రాయొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను మీరు వారి గురించి ఆలోచించుకుంటే మీ గుండె బద్దలైపోతుంది. ఏమీ చేయలేరు. ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వారిని ఎదురేది ఢీ కొనాలి అంటే నిజంగా మీకు ఒక రకంగా అది ఒక టార్గెట్ లాంటిది. అంత ఈజీగా వారిని ఢీ కొనలేరు. ఎందుకంటే బాగా అంటే ఒక క్రమశిక్షణతో పెరిగిన వాళ్ళు, ఒక పద్ధతి, మాకంటూ ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్లో మేము దాటి వెళ్ళకూడదు అని చెప్పి అనుకునే వాళ్ళు మీరు. కానీ ఎందుకు వెళ్ళారని దేనికైనా సిద్ధం అయినా సరే నలుగురితో సంబంధం లేదు అని చెప్పి తెగించిన జాతి ఒకటి ఉంటుంది. ఆ తెగించిన జాతికి చెందిన వారే ఆ స్త్రీ. ఇలా వారికి ఒక పద్ధతి ఉంటుంది. వారికి ఏదైతే తెగిస్తే అదే లోకం. వాళ్ళతోటి ఎప్పుడు కూడా పోటీ పడడానికి వెనకడుగులోనే మీరు ఉంటారు. దీనికి అర్థం ధైర్యం లేక కాదు, మీకు ఎదుర్కొనే తెలివితేటలు లేక కాదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ పెంట మీద రాయి వేస్తే చింది మన మీదే పడుతుంది అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ మీరు వారికి దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఏం పర్వాలేదండి, వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా నష్టాలు అనేటివి పొందారు. తలుచుకుంటే మీ గుండె బద్దలైపోతూ ఉంటుంది. ఇది బాగా చాలా తెలుసు. కానీ మీ జీవితంలోకి ఈ స్త్రీ ఉందా లేదా అని చెప్పేసి ఒకవేళ మీ ఇల్లు కనుక్కోండి. మీరు ఏమిటంటే కనుక క్లియర్గా వారి పేరుతో సహా మీరు చెప్తున్నామండి. మీరు కూడా మీ జీవితంలోనే వారు ఉంటే కనుక కింద కామెంట్ చేయమని చెప్తున్నాము. ఇటువంటి వాళ్ళ గురించి మీరు ఆలోచించడం కూడా దండిగే. మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు. వీరి గురించి ఆలోచించి కాకపోతే జాగ్రత్తగా ఉండండి. ఇందాక మేము చెప్పినట్టుగా రాయి అయితే వేసే ప్రయత్నం అయితే చేయకండి. కాకపోతే ఎక్కడా కూడా మీ యొక్క బలం కానీ, మీ యొక్క బలహీనత కానీ, మీ యొక్క ఇంటి పట్ల కానీ, కుటుంబ పరిస్థితి కానీ, మీ యొక్క కుటుంబంలోని కలహాలు జరగడాలు కష్టమైన నష్టమైనా సరే కానీ వారు మీ చేత చెప్పించుకోవడం కానీ అనేక రకాల దుస్సాహసాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవకాశం ఎక్కడ దొరుకుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి లొంగొద్దు, దొరకొద్దు. మీ ఇంటి గుట్టును బయట పెట్టవద్దు. ఇలా జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే కనుక ఇప్పటికే దాదాపు వారి వల్ల 80% నష్టపోయారు. ఈ రోజున ఆ 20% కూడా నష్టపోయి మౌనంగా మీరు ఉన్నారు. పోయిన పరువుని, వచ్చిన నష్టాన్ని ఎలా మార్చుకోవాలని చెప్పేసి ఆలోచించుకుంటే, కానీ ఇంకా పూర్తిగా ఆ యొక్క సుడిగుండంలోని చిక్కుకోవాలనుకుంటే అది ఖచ్చితంగా అవివేకమే అవుతుందనే విషయం గురించి గుర్తుపెట్టుకొని, కాబట్టి ఈ రోజున ఎవరితో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. తెలివిగా మేనేజ్ చేసుకుంటూ రండి. ఇంటి గుట్టు ఎవరికి కూడా స్త్రీకి కానీ పురుషుడికి కానీ పంచవద్దు. ఏ రోజు ఎవరికి చెప్పొద్దు. మీ భాగస్వామి కట్టుకున్న బంధానికి, కన్న బంధానికి చేరవేయండి. మీకు బాలేదన్నా, మీ కుటుంబంలో ఇది అవసరమన్నా వారి గురించి మీరు ఏది అందదు, ఏది దగ్గదు, ఏ ఒక్క రూపాయి ఎవరి వల్ల కూడా ఉట్టదు. ఊరికనే పై మాటగా అయ్యో పాపం అని చెప్పి వెళ్ళిపోయాక వెనకాల రకరకాలుగా వారి గురించి మాట్లాడతారు. వారి వల్ల మీకు పైసా ఉపయోగం ఉండదు. ఎంత బంధువైనా కానీ వాళ్ళ లిమిట్స్ దాటరు. ఎందుకంటే వారికి ఒక కుటుంబం ఉంటుంది, వారికి బాధ్యతలు ఉంటాయి. వారి బాధ్యతలు పూర్తి చేసుకొని ఎదుటి వారికి ఇచ్చేంత ఆశ ఉండదు, ధనము ఉండదు. ఒకవేళ ధనం ఉంటే ఆశ ఉండదు, ఆశ ఉంటే ధనం ఉండదు. మీకోసం త్యాగం ముందు ఎవరు చేయలేరు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు ఈ విషయాన్ని తెలుసుకొని జాగ్రత్తగా ఉండే ప్రయత్నం
చేయండి. ముఖ్యంగా మీరు ఈ రోజున ఈ యొక్క తిథి నాడు ఏమిటంటే మీ యొక్క జీవితం అనేది కొంచెం సమస్యలతోటి చిక్కుకొని ఉంటుందని చెప్పుకోవచ్చు. కొన్ని కుటుంబ కలహాలు అనేటివి ఇబ్బందికరంగా మారచ్చు. దేనికైనా కానీ ఓర్పు అనేది చాలా అవసరం. ఒక్కొక్కసారి మన జీవితాన్ని మనకు నచ్చినట్టు ఉండకపోయినా భగవంతుడు మనకు కష్టాన్ని పెట్టారు అంటే కనుక దాని నుంచి ఏదో ఒక గుణపాఠం నేర్చుకొని తీరడానికి ఆ కష్టాన్ని పెట్టారని చెప్పి భావించి ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి ఆలోచించండి. కుటుంబంలో కాస్త ఓర్పుగా ఉండండి. అనవసరంగా మాట పెదవి దాటి బయటకు రానివ్వద్దు. ఎంత ఓర్పుగా ఉన్నారు అంటే అంత ప్రశాంతత మీకు దక్కుతుంది. ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి. మీకు ఎప్పుడైనా కానీ ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. దీనివల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇల్లంతా కూడా పాజిటివ్ వాతావరణంతో నిండిపోతుంది. దీనివల్ల అనేక రకాలైన కుటుంబ కలహాలు కూడా దూరం అవుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీకు గురుబలం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గురుబలం ఇంకాస్త మీకు అనుకూలంగా మార్చుకోవడం కోసం కుదిరితే ప్రతి గురువారం కూడా బాబా గారి గుడికి వెళ్ళండి. బాబా గుడికి వెళ్ళి బాబా గారి దునిలో ఒక కొబ్బరికాయ వేయడం వలన, బాబాని దర్శించుకోవడం వలన, బాబా గారి పాదాలు తాకడం వలన మీకు గురుబలం పెరిగి అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది. మీకు నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నరదిష్టి తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు మీ అంతటికి మీరే కల్లుప్పు తీసుకొని, అంటే రాళ్ళుప్పు ఉంటుంది కదండి, ఆ ఉప్పు తీసుకొని కుడి చేతి వైపు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు తిప్పి తీసుకొని నీళ్ళల్లో పడేయండి. దీనివల్ల మీకు నరదిష్టి అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంది. అలాగే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. బయట వాళ్ళకు అనే విషయాలు చెప్పొద్దు. ఏది కూడా కుటుంబం గురించి ప్రత్యేకించి బయట వాళ్ళకు చెప్పొద్దు. దానివల్ల అలసయ్యే అవకాశం ఉంటుంది. అలసైపోతారు. దానివల్ల పైసా ఉపయోగం ఉండదు. పోగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఇబ్బంది పెరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే డబ్బు జాగ్రత్త. మీ చేతిలో ₹1 ఉంటే ఆ రూపాయిని మీ చేతి నుంచి జారనిస్తే ఆ రూపాయి అయిపోయేంత వరకు మీరు నిద్రపోరు. ఏదో ఒక రకంగా లేని వస్తువులు తెచ్చుకుందాం, ఈ వస్తువు తెచ్చుకుంటే ఎంత అందంగా ఉంటుంది, ఎందుకంటే చాలా బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తుంటారు. అలా ఆలోచనలు అనేటివి తగ్గించుకోండి. పోయిన రూపాయి ఎప్పుడు తిరిగి రాదు. ₹1 రావడానికి ఎంత కష్టపడాలో అది మీకు బాగా తెలుసు. కాబట్టి డబ్బుని పొదుపు చేసుకోవడం నేర్చుకుంటే మీకు భవిష్యత్తులో అది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. అలా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా, మీ కన్న బిడ్డలైనా, లేకపోతే మీ పక్కింటి వాళ్ళైనా, మీ తోబుట్టువులైనా, ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మడం మీకు అంత మంచిది కాదు. ఈ రోజున మీకు అన్ని రకాల అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే తెలివిగా ఆలోచించాలి. జాగ్రత్తగా అడుగు ముందుకు వేయాలి. చూసిన వెంటనే ఏదైనా చేసేయాలని చెప్పి మాటను వెంటనే ఆపేసేయండి. ఇలా అనొద్దు. ఆలోచన ముఖ్యం. అదే ఉంటేనే చాలా వరకు మీకు లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది. అయితే మీరు ఏమిటంటే ఏదైనా 100% కూడా ఆలోచించి మాట తీసుకోండి. కాబట్టి ఈ రాశి వారు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ సాక్షాత్ పరమాత్మ పెట్టిన ఒక అగ్ని పరీక్ష మాత్రమే. విష్ణు భగవానుడు మరియు లక్ష్మీ మాత స్వయంగా ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తున్నారు. ఏ వ్యక్తి అయితే తన జీవితంలోని అన్యాయం జరిగినప్పుడు, ఎదుటివారు తన అవమానించినప్పుడు కూడా బాగా ప్రతీకారాలకు వెళ్లకుండా కీలకం ధర్మం పైన నమ్మకంతో అత్యంత సహనంతో ఉంటాడో ఆ వ్యక్తికి భవిష్యత్తులో అపారమైన గౌరవం, రెట్టింపు సాంప్రదాయం లభిస్తుంది. మీకు ఈ రాశి వారికి గత కొంతకాలంగా సహన పరీక్షలో ఉన్నారు. నిశ్శబ్దంగా కాల్చిన కన్నీటి బొట్టుకు మీకు భరించిన ప్రతి అవమానాన్ని బ్రహ్మదేవుడు తన కాలజ్ఞానంతో రాసుకున్నాడు. ఈ పరీక్ష సమయం ఎంత కఠినంగా ఉంటే ఆ దేవుడిచ్చే బహుమతి కూడా అంత అద్భుతంగా ఊహాతీతంగా ఉంటుంది. ఇప్పుడు ఆ పరీక్ష సమయం ఊడ్చేసింది. మీకు ఒట్టుకు ప్రతిఫలంగా మీ లక్ష్మీదేవి అఖండ ఐశ్వర్యాన్ని కురిపించబోతుంది. ఇది మీ కర్మఫలం, మీ సహనానికి తగ్గిన దివ్య వరం. మరి ఈ రాశి వారి యొక్క అదృష్టాన్ని 10 కాలాల పాటు కాపాడుకోవాలంటే కొన్ని టర్ముల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. బ్రహ్మదేవుడు రాసిన రాత మనకు కర్మను బట్టే మారుతూ ఉంటుంది. అందుకే మీరు ఏ తప్పును పొరపాటున కూడా చేయకూడదని కూడా అత్యంత వివరంగా తెలుసుకుందాం. మొదటిది, ఇతరులు ఎదుగుదల చూసి అసూయపడడం లేదా వారి పతనాన్ని కోరుకోవడం. ఇది మీ పుణ్యకాలాన్ని తగ్గిస్తుంది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి ఇది అసలు ఇష్టం ఉండదు.
రెండవది అత్యంత ముఖ్యమైనది తల్లిదండ్రుల గౌరవం. ఏ ఇంట్లో అయితే తల్లిదండ్రులు కన్నీళ్లు కాలుస్తారో అక్కడ సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అస్సలు ఉండదు. కానీ అంటే తల్లిదండ్రులను ధిక్కరించడం అంటే మీ అదృష్టాన్ని మీరే చేతులారా నాశనం చేసుకోవడమే. మూడవది అన్నం మరియు నీటిని అవమానించడం. లక్ష్మీమాత అన్నపూర్ణ స్వరూపిణి. అన్నాన్ని వృధా చేసినా లేదా నీటిని గౌరవించకపోయినా ఆమె మీ ఇల్లు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. నాలుగవది అబద్ధం చెప్పి ఇతరులను మోసం చేయడం. ఇది మీ జాతకంలోనే రాజయోగాలను నిర్వీర్యం చేస్తుంది. ఐదవది కోపంలో నిగ్రహం కోల్పోవడం. ఈ రాశి వారి కోపం ఎక్కువ, కానీ ఆ కోపంలో మీరు అనే ఒక మాట మీ మొత్తం పుణ్యాన్ని హరించేస్తుంది. బ్రహ్మదేవుడు మీ ప్రతి కర్మను గమనిస్తాడు. లక్ష్మీదేవి మీ చిత్తశుద్ధిని చూసి వెంట స్థిరంగా ఉండాలని ఈ నియమాలను తూచా తప్పకుండా పాటించండి. మీ సత్కర్మలే మీ పిల్లలకు శ్రీరామరక్షగా మారతాయి. మరియు ఈ రాశి వారి యొక్క తమ ఇంట్లోని లక్ష్మీ కటాక్షం స్థిరంగా ఉంచుకోవాలంటే కొన్ని అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారాలు పాటించడం తప్పనిసరి. మీ గృహం మీ దేవాలయం. అందుకే మీ ఇంటి గడప వద్ద ప్రతిరోజు ఉదయాన్నే పవిత్రమైన పసుపు నీరు చల్లండి. పసుపు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది మరియు ఇది మీ ఇంటిలోకి ఏ దుష్ట శక్తులను ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ఇది సాక్షాత్ లక్ష్మీ మాతను మీ ఇంటికి సాదరంగా ఆహ్వానించడం వంటిది. ఇక అత్యంత ముఖ్యమైనది ఈశాన్య దిశ. వాస్తుశాస్త్రం ప్రకారం ఈశాన్య మూల సాక్షాత్తు దైవ నివాసం. ఈ దిశను ఎప్పుడూ అత్యంత శుభ్రంగా పవిత్రంగా ఉంచండి. అక్కడ ఎక్కడ ఎలాంటి బరువు లేదా శుభ్రమైన వస్తువులు ఉంచకండి. ఈశాన్య దిశను సృష్టికర్త బ్రహ్మదేవుడు, స్థితికారకుడు విష్ణుమూర్తి, లయకారకుడు మహేశ్వరుడు ఈ త్రిమూర్తుల పటాన్ని లేదా లక్ష్మీనారాయణ దివ్య పటాన్ని నుంచి ప్రతిరోజు దీపం వెలిగించండి. ఆ దీపపు వెలుగులో బ్రహ్మదేవుడు సృజనాత్మక శక్తి మీకు ఇంటికి ఆవాహిస్తుంది. అక్కడ కూర్చొని కనీసం 5 నిమిషాలను ధ్యానం చేయడం వల్ల మీ మనసులోని ఆందోళన తొలగిపోతాయి. అద్భుతమైన ప్రశాంతత లభిస్తుంది. ఈ పరిహారం మీ జాతకంలోని గ్రహ దోషాలను గురించి మీ ఇంటి చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ నిర్మిస్తుంది. లక్ష్మీదేవి అడుగుపెట్టే ఇల్లు ప్రశాంతంగా వెలుగుతో నిండిపోయి ఉంటాయి కాబట్టి అప్పుడే ఆమె మీ ఇంటి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఉన్న సమస్త కష్టాలకు, గ్రహ పీడలకు ఏకైక మరియు అత్యంత శక్తివంతమైన శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి. విష్ణువు యొక్క 1000 నామాలు పారాయణం చేసుకుంటే అంత కష్టం తీరిపోతుంది. జై శ్రీరామ్. ధన్యవాదాలు.